Daily. Taste the Daily. ఇక కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్ పై నిషేధం విధిస్తున్నట్టుగా ప్రకటించింది. అందుకు సంబంధించి పర్యావరణ శాఖ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇకపై ఆరావళి పర్వత శ్రేణుల్లో ఎలాంటి మైనింగ్ జరగబోదని స్పష్టం చేసింది. ఆరావళి పర్వత శ్రేణులకు నష్టం కలిగేలా మైనింగ్ చేపట్టడంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమయ్యాయి. నవంబర్ 20న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆరావళి హిల్స్ రేంజెస్ కు యూనిఫామ్ డెఫినిషన్ ఆమోదించింది. కమిటీ సిఫార్సుల ప్రకారం ఒక హిల్ స్థానిక భూమి నుంచి కనీసం 100 మీటర్ల ఎత్తు ఉండాలని నిర్ణయించారు. 500 మీటర్ల దూరంలో ఉన్న 2 లేదా అంతకంటే ఎక్కువ హిల్స్ తో కలిసి మధ్యలో ఉన్న ప్రాంతాలు కూడా అందులో చేర్చారు. దీంతో అసలు వివాదం ఇక్కడే మొదలైంది. ఆరావళి యూనిఫామ్ డెఫినిషన్ ఆమోదం తర్వాత సేవ్ ఆరావళి క్యాంపెయిన్ సోషల్ మీడియాలో బలంగా సాగింది. ఎన్విరాన్మెంటలిస్టులు, యాక్టివిస్టులు ఆరావళికి మరణ శాసనం రాశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ అంశంపై విమర్శలు, ప్రదర్శనలు జరిగాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి ఆరావళిలో మైనింగ్ ను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.